కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ. వర్ష బుల్లమ్మ టైటిల్ రోల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మాణంలో ఈ సిరీస్ తెరకెక్కింది. మేఘలేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల పలువురు కీలక పాత్రల్లో నటించారు. నేడు ఆగస్ట్ 14 నుంచి ఈ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కథ విషయానికొస్తే, శ్రీకాకుళం దగ్గర్లోని రేపల్లె అనే ఓ గ్రామంలో కనక మహాలక్ష్మి అలియాస్ కనకం అలియాస్ వర్ష బుల్లమ్మ కు కానిస్టేబుల్ జాబ్ వస్తుంది. తనకు ఆ ఊర్లో ఎవరూ తెలియకపోవడంతో హెడ్ కానిస్టేబుల్ అలియాస్ రాజీవ్ కనకాల ఇంట్లో ఉంటుంది. ఓ సీనియర్ కానిస్టేబుల్ సత్యబాబు తన బామర్దికి ఆ పోస్ట్ ఇప్పిద్దాం అనుకుంటే కనకం రావడంతో తనపై కక్ష కడతాడు. రేపల్లెలో అడవి గుట్ట వైపు ఎవరూ వెళ్ళొద్దని ఆదేశాలు ఉంటాయి. ఈ క్రమంలో ఆ ఊర్లో అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. దీంతో ఊరికి మంచి జరగాలని ఆ ఊర్లో జాతర జరిపిస్తాడు ప్రెసిడెంట్ అలియాస్ అవసరాల శ్రీనివాస్. జాతరలో కనకం బెస్ట్ ఫ్రెండ్ చంద్రిక అలియాస్ మేఘలేఖ బాబ్జీతో గొడవ పడుతుంది. అదే రోజు రాత్రి చంద్రిక కూడా కనపడకుండా పోతుంది. తెల్లారి బాబ్జీ చనిపోయి ఉంటాడు. దీంతో సాయి, సత్యబాబు తనని వ్యతిరేకిస్తున్న కనకం తన ఫ్రెండ్ ఎలా మిస్ అయింది, ఏమైంది, మిగిలిన అమ్మాయిలు ఏమయ్యారు కనిపెట్టాలని ప్రయత్నం మొదలు పెడుతుంది. మరి కనకం తన ఫ్రెండ్ని కనిపెట్టిందా? దానికోసం చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ ప్రయాణంలో కనకం ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? సత్యబాబు ఏం చేశారు? బాబ్జీ ఎలా చనిపోయాడు? అడవి గుట్టలోకి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు? కనకంకు ఎవరు సపోర్ట్ చేశారు? ఇవన్నీ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. సిరీస్ ఎలా ఉందంటే, కొన్ని రోజుల క్రితం కానిస్టేబుల్ కనకం యూనిట్ జీ తెలుగులో విరాటపాలెం సిరీస్ మా కథ అని కాపీ కొట్టారు అని ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి వైరల్ అయిన సంగతి తెలిసిందే. విరాటపాలెంలో లేడీ కానిస్టేబుల్ మెయిన్ లీడ్, ఇందులో కూడా లేడీ కానిస్టేబుల్ మెయిన్ లీడ్. ఇదొక్కటి తప్పితే ఇంకే పోలిక లేదు. ఈ సిరీస్ యూనిట్ కంగారు పడి ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేశారు అనిపిస్తుంది కానిస్టేబుల్ కనకం సిరీస్ చూశాక. కానిస్టేబుల్ కనకం ఒక రొటీన్ థ్రిల్లర్ సిరీస్. ఇప్పటికే చాలా సినిమాల్లో, సిరీస్లలో అమ్మాయిలు మిస్ అవ్వడం అనే కాన్సెప్ట్ చివర్లో ఎందుకు అని ఒక కారణం చూపించడం జరిగాయి. అదే కథతో రెగ్యులర్ కథాంశంతో బాగా సాగదీసి కానిస్టేబుల్ కనకంను తెరకెక్కించారు. అసలు కథ ముందుకు నడవదు. ఇక కనకం తన బెస్ట్ ఫ్రెండ్ చంద్రిక మధ్య ఉండే సీన్స్ చూస్తే క్లోజ్ ఫ్రెండ్స్ సీన్స్లా ఉండవు. ఆ సీన్స్ చూస్తుంటే వీళ్ళిద్దరూ లెస్బియన్స్ లవర్స్ అనే సందేహం రాకమానదు. ఆ రేంజ్ డ్రమాటిక్గా రాసుకున్నాడు డైరెక్టర్. ఓ ఎపిసోడ్ మొదట్లో చిన్నప్పుడు ఒక అబ్బాయి గురించి చూపిస్తారు కానీ ఆ ఎపిసోడ్లో మాత్రం ఆ అబ్బాయి గురించి ఏమీ ఉండదు. మరి ఆ ఎపిసోడ్లోనే ఆ సీన్స్ ఎందుకు చూపించాడో డైరెక్టర్కే తెలియాలి. కాని కనకం తన ఫ్రెండ్ కోసం ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత నుంచి మాత్రం కాస్త ఇంట్రెస్ట్గా నడుస్తుంది కథ. ఇక ఇలాంటి మిస్సింగ్ కథల్లో దొంగ అతనా, ఇతనా అని అనుమానాలు రేకెత్తించడం కామన్. ఆ అడవి గుట్ట సీన్స్ అన్నీ ఏదో జరుగుతుందనే రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి హారర్ అనుభవం అయితే ఇచ్చారు. క్లైమాక్స్లో విలన్ ఎవరు అనేది మెయిన్ ట్విస్ట్. సాంకేతిక అంశాలు విషయానికొస్తే, సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. నైట్ విజువల్స్ కూడా బాగా చూపించారు. లొకేషన్స్ కేవలం 2 లొకేషన్స్లో సిరీస్ మొత్తం తీసేశారు. ఊరంతా ఒకే చోట సెట్ వేసి అడవి సీన్స్ ఒక చోట తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టారు. కథలో ఏం లేకపోయినా మ్యూజిక్తో అక్కడ ఏదో ఉందని ఓ రేంజ్లో సీన్స్ని ఎలివేట్ చేశారు. కథనం రొటీన్. ఎడిటింగ్కి మాత్రం చాలా పని చెప్పాలి. చాలా ల్యాగ్ ఉంది సిరీస్లో. చాలా వరకు కట్ చేయొచ్చు. నిర్మాణ పరంగా మాత్రం బాగానే ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది. మొత్తంగా కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ఒక రొటీన్ థ్రిల్లర్ సిరీస్. ఒకసారి ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేయొచ్చు. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.
ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 3.75 రేటింగ్ ఇచ్చారు.